హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీ అంచిత్. నేను 6th క్లాస్లో చదువుతాను. నాకు ఈ ఛానల్ యొక్క పర్పస్ ఏంటో దాని గురించి చెప్తాను. ఈ వీడియో తర్వాత టాపిక్ వెళ్ళిపోతాను. ఏంటంటే ఈ ఛానల్ యొక్క పర్పస్ ఎక్కువగా సైన్స్ గురించి స్టడీ చేయాలంటే తెలుగులో ఎక్కువగా మన యూట్యూబ్స్లో ఎక్కువగా తెలుగు వాళ్ళు మన స్టడీస్ అది సైన్స్ స్టడీస్ గురించి ఎక్కువగా వీడియో చేయరు కదా, దాని గురించే నేను చేస్తాను. ఈ ఛానల్ మొత్తం సైన్స్ గురించే. నేను ముందుగా ఇందులో నాకు ఇంకో పర్పస్ ఏంటంటే, నాకు సైన్స్ మీద ఎక్కువ క్యూరియాసిటీ ఉంది. పెద్ద సైంటిస్ట్ అవ్వాలని. మరియు నా ఇంకో పర్పస్ కూడా ఉంది. ఏంటంటే నా యొక్క బుక్ ఉంది. ఈ బుక్ మొత్తం సైన్స్ గురించే కాబట్టి నేను చేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ ఉన్నాయనే కదా అని ఒక యూట్యూబ్ వీడియో చేద్దాం, అందరికీ సహాయపడుతుంది కదా అని చేస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నా రిక్వెస్ట్ ఏంటంటే నాకు ఎక్కువగా ఎంకరేజ్మెంట్ ఇలాంటి వీడియోస్ చేస్తాను. కాబట్టి నన్ను ఎప్పుడు ఈ ఫస్ట్ వీడియో కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇది మన ఫస్ట్ పేజ్. 2 పేజీలు చెప్తాను. ఇదంతా ఫస్ట్ పేజీ. మిగతావన్నీ అవసరం లేదు, కానీ ఇదొక్కటి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తాను. సెలెస్టికల్ బాడీస్. ఇదంతా ఇంగ్లీష్లో ఉంది కాబట్టి నేను తెలుగులో చెప్తాను. అదేంటంటే మన యూనివర్స్ అనేది ఈ మొత్తం 99,999,999,999,999% మొత్తం ఎంటీగా ఉంది ఫ్రెండ్స్. ఇందులో ఇంకొక పర్సెంట్ ఏంటో తెలుసా? మొత్తం ఇంకా వేరే ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆస్ట్రోనామర్స్ వీటిని సెలెస్టికల్ బాడీస్ అంటారు. సెలెస్టికల్ బాడీస్. ఈ సెలెస్టికల్ బాడీస్ అనేవి స్టార్స్, ప్లానెట్స్, గ్యాలక్సీస్, ఇంకా సోలార్ సిస్టంతో ఇంక్లూడ్ చేస్తూ మూన్స్ ఇంకా ఎలా ఉంటాయి, అవన్నీ సెలెస్టికల్ బాడీస్ అంటారు. సో ఫ్రెండ్స్, సెలెస్టికల్ బాడీస్లో చాలా చాలా చిన్నగా ఉండే సెలెస్టికల్ బాడీ గురించి చెప్పబోతున్నాను. అదే ఆస్ట్రాయిడ్ అనేవి మొత్తం చిన్నగా ఉండే రాళ్ళు లాంటి, స్పేస్ రాళ్ళు లాంటి. ఇవి సోలార్ సిస్టమ్ ఫామ్ అయినప్పుడే ఇవి కూడా ఫామ్ అవుతాయి. ఇది ఒక డ్వార్ఫ్ ప్లానెట్ అంత సైజులో ఉంటాయి. సో నెక్స్ట్ అనేది వాట్స్ ద మ్యాటర్ అంటే ఏంటి? మన యూనివర్స్లో 68% మొత్తం డార్క్ ఎనర్జీ, అంటే డార్క్గా ఉండే ఎనర్జీ. దీని గురించి ఎక్కువగా ఆస్ట్రోనాట్స్ గురించి తెలియదు కాబట్టి ఈ బుక్లో కూడా ఎక్కువ రాసలేదు కాబట్టి ఎక్కువ చెప్పాలి నేను. తర్వాత డార్క్ మ్యాటర్ అంటే డార్క్గా ఉండేవి. డార్క్గా ఉండే మ్యాటర్ అది ఎక్కువగా మన యూనివర్స్లో 27% వరకు ఉంది. ఇంకా 5 minutes ఆర్డినరీ మ్యాటర్. ఈ 5%లో 75% మొత్తం అంతా హైడ్రోజన్ ఫ్రెండ్స్. ఇంకా 23% వరకు హెలియం. ఇంకా 2% ఇంకా వేరే ఎలిమెంట్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ వేరే సెలెస్టికల్ బాడీస్ గురించి నేర్చుకుందాం. ముందుగా కామెట్స్. ఇవి ఐస్తో చేయబడినవి. వేరే సోలార్ సిస్టమ్ బయట నుంచి లోపలికి వస్తాయి. నెక్స్ట్ మూన్ అనేది ఒక న్యాచురల్ శాటిలైట్ కూడా అనొచ్చు. మూన్ అనేది ఒక ప్లానెట్ చుట్టూ తిరుగుతుంది. మన భూమికి కూడా ఒక ప్లానెట్ ఉంది, కానీ జూపిటర్కి 69 మూన్స్ ఉన్నాయి, ఐఓతో ఇంక్లూడ్ చేస్తూ. నెక్స్ట్ డ్వార్ఫ్ ప్లానెట్స్ అనేవి ఆస్ట్రాయిడ్స్ కంటే పెద్దవి, కానీ ప్లానెట్స్ కంటే చిన్నవి. ప్లానెట్స్ లావే అవి కూడా రౌండ్ షేప్లోనే ఉంటాయి. డ్వార్ఫ్ ప్లానెట్స్ యొక్క బెస్ట్ ఎగ్జాంపులే ప్లూటో. నెక్స్ట్ ప్లానెట్స్ అనేవి పెద్ద సెలెస్టికల్ బాడీస్. ఇవి స్టార్ చుట్టూ ఆర్బిట్ చేస్తూ ఉంటాయి. మన సోలార్ సిస్టమ్కి అయితే 8 ప్లానెట్స్ ఉన్నాయి. తర్వాత స్టార్స్ అనేవి పెద్ద బాల్స్. అవి కూడా గ్యాస్తో ఉండేవి. ఇవి షైనింగ్ అనేది వాటి జనరేట్ చేసుకునే న్యూక్లియర్ పవర్తోనే చేస్తాయి.
స్టార్స్ అనేవి ఎలాంటి విధంగా అయినా వివిధ టెంపరేచర్ సైజెస్లో ఉంటాయి. నెక్స్ట్ నెబ్యులాస్ అనేవి స్పేస్లో ఉండే మబ్బులు లాంటివి. వీటితోనే స్టార్స్ ఏర్పడతాయి. సో నెక్స్ట్ ఫ్రెండ్స్, మన సోలార్ సిస్టంలో ఉండే సెలెస్టికల్ బాడీస్ గురించి చూద్దాం.